సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినిజెంట్ వర్కర్లకు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని పలు షాపులలో భిక్షాటన చేశారు. 39 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోవడం లేదని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినిజెంట్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం, టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత ప్రభుత్వం జీవో 64 తీసుకురావడంతో తమ వేతనాలు తగ్గాయని, జీవోను రద్దు చేసి అంతకుముందున్న విధానంలోనే తమకు వేతనాలు ఇవ్వాలన్నారు. రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులను తమ పిల్లలుగా భావించి పనులు చేస్తున్నామన్నారు. చాలని జీతాలతో ఇంట్లో పిల్లలను చదివించడం, పోషించడం కష్టంగా మారిందని వాపోయారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.